హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు GSN కిచెన్. ఈరోజు వీడియోలో పొటాటో బోండాస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని వాటిని బాగా బాయిల్ చేసుకొని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకొని వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న అల్లము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అన్నీ బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని మీడియం సైజులో బాల్స్లా చేసుకోవాలి. సైజు మన ఇష్టం అండి, మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. చేసుకొని ఇలాగే మిగిలిన పిండిని అంతా తీసుకొని బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కొంచెం జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని పేస్ట్ లాగా కలుపుకోవాలి. దీన్ని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పొటాటో బాల్స్ని తీసుకొని దీనిలో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని దీన్ని ఇప్పుడు కాగుతున్న నూనెలో వేసుకోవాలి. వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. 2 సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడు టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతేనండి, పొటాటో బోండాస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.